ప్రతిభ పేరుతో దోచుకుంటున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని గ్రామీణ ప్రాంతాలలోని పేద పిల్లలకు గురుకుల ప్రవేశాలు అందని ద్రాక్షలాగా కోచింగ్ సెంటర్లు దగా చేస్తున్నాయని బహుజన సమైక్య సమితి అధ్యక్షులు రామనాథం ఆమ్రేష్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఎస్ సిరికి వినతి పత్రం అందజేస్తూ డిమాండ్ చేశారు. ఈరోజు గ్రామీణ స్థాయిలో ఉండబడే విద్యార్థులకి నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒక అందని ద్రాక్షగా అయింది. ఆ సీటు కూడా అందని ద్రాక్షగా అయింది. బిఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో మేము ప్రజా సమస్యలు, విద్యా సమస్యలు, వైద్య సమస్యలు తెలుసుకునే క్రమంలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని ఆదోని డివిజన్ ప్రాంతంలో రూరల్ ప్రాంతంలో చదువుకున్నటువంటి 4-5వ తరగతి విద్యార్థులు నవోదయకి ఎంట్రన్స్కి రాయడానికి అప్లై చేసి వారు ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే వారికి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అవ్వాల్సింది అందాన్ని ద్రాక్షగా మారింది. ఎందుకంటే ప్రైవేటుగా ఎమ్మెగ్నూరు, ఆదోని తదితర ప్రాంతాల్లో మరి విక్టరీ అంటూ, విన్నర్ అంటూ, టాపర్ అంటూ, విజేత అంటూ వివిధ కోచింగ్ సెంటర్ల పేరుతో అనేకంగా కోచింగ్లు పెట్టుకొని గ్రామీణ స్థాయిలో చదువుతున్న విద్యార్థులు అక్కడ కోచింగ్ తీసుకుంటే నాకు మంచి ప్రతిభ వస్తుంది, ప్రతిభ ద్వారా నేను నవోదయ సీటు సాధించవచ్చని ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా చదివేది మాత్రం గ్రామీణ స్థాయిలో, వాళ్ళు కోచింగ్ తీసుకునేది మాత్రం పట్టణ స్థాయిలో. వాళ్ళ అటెండెన్స్ వాళ్ళ స్కూల్ గ్రామీణ స్థాయిలో, వాళ్ళు చదివేది ఎమ్మెగ్నూరు ప్రాంతంలో. మరి దీని ద్వారా పేదలు వేలకు వేలు ఫీజులు కట్టలేనటువంటి పేదలు నవోదయ ఎగ్జామ్ ఏ విధంగా రాస్తారు? వాళ్ళకి ప్రైమ్ నంబర్స్ అంటే ఏం తెలుసు, వాళ్ళకి కల్పిత సంఖ్యలు అంటే ఏం తెలుస్తాయి? మరి దీని ద్వారా ప్రతిభ అనేది దెబ్బతింటుంది. రూరల్ ప్రాంత ప్రజలకి ముఖ్యంగా ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈరోజు నవోదయ ఈరోజు అల్లకొల్లోలం అవుతుంది. కాబట్టి దీన్ని మేము పసిగట్టి ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి దీన్ని రూపుమాపాలి, తక్షణపై వారిపైన చర్యలు తీసుకోవాలి, వీలైతే కన్జ్యూమర్కి పంపించి కూడా వాళ్ళపైన చలానాలు వేయించాలి, విద్యాశాఖ మినిస్టర్కి పంపించాలంటూ కూడా మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇస్తాం. ఖచ్చితంగా దాన్ని సీజ్ చేయలేని క్రమంలో బిఎస్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. వీలైతే మినిస్టర్ లెవెల్లో మరొక్కసారి కూడా వెళ్ళి ఆ సెంటర్ల పైన మేము రిప్రజెంటేషన్ ఇచ్చి వాటిని సీజ్ చేసే విధంగా పూనుకుంటామని తెలియజేసుకుంటున్నాను. నా పేరు రామతీర్థం అమరేష్, ఆంధ్రప్రదేశ్ బిఎస్ఎస్ అధ్యక్షుడు.